హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్. అందులోకి ఆ మసాలాలు కావాలి, ఈ మసాలాలు కావాలి, మెయిన్లీ బాస్మతి రైస్ కావాలి. మళ్ళీ 1 గంట 2 గంటల ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ బాగా వస్తుందో రాదో అనేసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అలాంటి ఏమీ లేకుండా, ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా మనం ఇంట్లో వాడుకునే రైస్తోనే మంచిగా స్పైసీగా ఎలాగో చూద్దాం రండి. అది ఏమీ లేదండి. ఫస్ట్ ఎలాంటి మసాలాలు ఏవైనా చెప్పాను కదా, అందుకనేసి కొంచెం పుదీనా, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, అంతే సింపుల్గా. కొత్తిమీర అంతే అండి. ఇంకా మిగతా అయితే ఏమీ లేవు దాంట్లో వేసేటి ఇంగ్రీడియంట్స్. మనం వాటిని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి, అలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి అనేది అయితే ఏమీ లేదు. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, అదే బిర్యానీ మసాలా వేసేసి ఫస్ట్ పుదీనా, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర వేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు, అల్లం వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే, ఎలాంటి మసాలాలు ఎందుకు యూజ్ చేయలేదని అంటే, మేము ఎక్కువ మసాలాలు అయితే తినం. స్పైసీ ఎక్కువనే తింటాం, అంటే కారం ఎక్కువనే తింటాం, కానీ మసాలాలు అయితే ఎలాంటి మసాలాలు అయితే నేను యూజ్ చేయను. ఎందుకు అని అంటారా, దానికో రీజన్ ఉందిలేండి, అది మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే అందులోకి వేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేయాలి. అందరూ దానికి ముందే పసుపు, కారం అన్నీ వేసేసి పెట్టుకుంటారు కదా, అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అందులో చికెన్ వేసిన తర్వాతకి దానిపైన ఉప్పు వేసుకోండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుందన్నమాట. తర్వాత నేనైతే ఒక 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి, మేమిద్దరమే కాబట్టి మాకు ఒక గ్లాసున్నర సరిపోతుంది. అందుకనేసి కొలతతో గ్లాసున్నర బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోలేదండి, గుర్తుపెట్టుకోండి. నానబెట్టుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది, నానబెట్టుకోకుండా చేసుకుంటే మంచిగా వస్తుంది. అందుకనేసి నేను నానబెట్టుకోకుండా ఫస్ట్ కడిగి పక్కన పెట్టుకొని, అదే ఒక గిన్నె పక్కన పెట్టేసి, ఆ గిన్నెలో వాటర్ పోసి, సరిపడా వాటర్ పోసి, దాంట్లో ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఎందుకనంటే మంచిగా రైస్ మనకి పుల్లలుగా, అంటే గుల్లగా మంచిగా వస్తుందన్నమాట. అలా చేసుకొని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు మనం చికెన్లోకి ఒక ఉప్పు మాత్రమే వేసాం కదా, ఇప్పుడు మనకు సరిపడా కారం వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ ఒక 75% అంతే. అందరూ 95%, 90% అని అంటారు కదా, ఇక్కడ మన రైస్ అయితే తొందరగానే బాయిల్ అవుతుంది. 75% బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని వేసుకోవడమే. అంత పెద్దగా మనం ఏదో కష్టపడి చేసింది అయితే ఏదీ లేదు. చూసారు కదా, పక్కన ఆల్రెడీ ఎసరు మరుగుతుంది. ఆ మరుగుతున్న ఎసరులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసేయడమే. సింపుల్ ప్రాసెస్. చూడండి ఎంతలా మరుగుతుందో చూడండి. మళ్ళీ మనం ఇంట్లో వాడుకునే రైస్ కాబట్టి చాలా వరకు హెల్దీ. ఆ బాస్మతి రైస్తో కానీ ఇక మనకు తెలియదంటూ ఏమీ లేదు, అందుకనేసి నేను ఏమి ఎక్కువ చెప్పట్లేదు. చూసారు కదా, ఇప్పుడు అలా బాయిల్ అయిన తర్వాత చికెన్ ఉడికిపోయింది. నేను రైస్ తీయడం మర్చిపోయాను, వీడియో తీయడం, అందుకనేసి వేయడమే చూపిస్తున్నాను. చూడండి, అలా వేసి దమ్ పెడితే అయిపోతుంది. ఒక్క 10 మినిట్స్లో అలా రైస్ మొత్తం వేసేసి దానిపైన దమ్ పెడితే అంతే, ఇక అయిపోయినట్టే. చాలా అంటే చాలా, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది చికెన్ బిర్యానీ అయితే. కలర్ బాగా వచ్చింది, అన్నం కూడా చూసారా ఎంత గుల్లగా, ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే, సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.